సో రవితేజ గారు నాకు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచి ఆయనే గుర్తొస్తున్నాడు. ఓకే. సో సడన్గా ఒక రోజు నా టీం అందరికి జూమ్ కాల్లో వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది కాదు కదా, ఫస్ట్ హాఫ్ అంతా సీస్ బంగ్లరే, బట్ అటు మలేషియా వచ్చి యుద్ధం చేస్తుంది ఒక శత్రువు కోసం. శత్రువు ఎవరా అంటే ఆడి జీవితంలో ఒక రవితేజ గారు వచ్చారు. రవితేజ శత్రువు ఏంటనేది అంటే ఇంటర్వల్ అవుతాం. సెకండ్ హాఫ్ నుంచి ఇద్దరు కొట్టుకు వస్తున్నారు. ఇద్దరికి పడదు, స్టెప్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వేరు తల్లులు కొట్టుకుంటున్నారు. ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ పుల్ చేయగలరు. ఒక 50 నిమిషాలు కనుక మనం అడుగు తొబ్బితే ఫస్ట్ పైసా వసూలు, జనాలు అసలు కథ అడగడం అనగానే వెంటనే మావాళ్ళందరూ హై ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చిరంజీవి గారికి చెప్పాలి, ఆయన ఆల్రెడీ సోలో కథ ఓకే అనేసాడు. తమ్ముడు పాత్ర ఉండేది కానీ చాలా మినిమం, చిన్న క్యారెక్టర్, అదే నాట్ లైక్ స్టార్. అదే. సో ఫస్ట్ శివ గారికి అప్పుడే మెల్లగా ఓ సడలింపు ఇచ్చారు, 2 hours బయటికి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్. శివ గారు ఒకసారి మీరు ఆఫీస్కి రావాలంటే రాబోవి అన్నారు. వెళ్ళాము. శివ గారు నేను నిలబడి ఉన్నాం దూరంగా. ఆయన మాస్క్ పెట్టుకున్నాను, నేను మాస్క్ పెట్టుకున్నాను. శివ గారు ఏం లేదు, మీకు ఆ కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఈ కొత్త వర్షన్ చెప్తాను, వర్షన్ ఒకసారి వినండి, బాస్కి చెప్పచ్చో లేదో. ఎందుకంటే చిరంజీవి గారితో ఆల్రెడీ 80% సినిమా పూర్తి అయిపోయింది. ఆయన హీ నోస్ బెటర్ చిరంజీవి గారి ఎమోషన్ కానీ ఆయన వేవ్ లెంగ్త్. చెప్పంగానే వెంటనే సింగిల్ ఈ వర్షనే చెప్పు, ఆయన దీనికే ఓకే అంటారు, ఇంకో హీరో ఉన్నాడా లేదని ఆలోచించే అలాంటి మెంటాలిటీ కాదు ఆయనది, కథను ఆలోచిస్తాడు బాబు, ఇదే చెప్పి ఇది చాలా బాగుందని ధైర్యం వచ్చేసి మళ్ళీ మామూలు ఫోన్ చేశారు. శివ గారి దగ్గర టిక్. తర్వాత ఫస్ట్ ఈ పాత్ర పుట్టినప్పుడు రైటర్స్తో పాటు నవీన్ గారికి ఫోన్ చేశారు. ఎందుకు నిర్మాతకు కూడా చెప్పాలి వాళ్ళు. చెప్తే ఆయన యూఎస్లో ఉన్నారు, బోస్టన్లో. ఏమండో అదిరిపోయింది బాబు గారు, అదిరిపోయిందండి, రవితేజ ఫిక్స్ అండి అంటే క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, రవితేజ ఫిక్స్ అండి అంటాడు ఆయన. బట్ ఆయన చేస్తే బాగుంటుంది అవి అంటాడు ఆయన. రవి గారికి ఫోన్ చేసి ఆయన హ్యాపీ. సో ఇలా ఫైనల్గా బాస్ దగ్గరికి వెళ్ళాం, మాస్క్ పెట్టుకుని దూరంగా, సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 versions ఉన్నాయి, కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్, ఆ 2 versions తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబీ అన్నాడు. స్టార్ట్ చేయగానే రవితేజ గారు పేరు చెప్పట్లా. నేను సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూకి ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి ఇది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరి బాడీ లాంగ్వేజ్లో వాళ్ళకి నాకు తెలియకుండానే నేను అదే ఆ పరకాయ ప్రవేశంలాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారన్నా, చిరంజీవి గారన్నా, ఇప్పుడు చేయబోతున్న బాలకృష్ణ గారికన్నా, ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనబడం. అదే యూ కెన్ మేనిఫెస్ట్ దెమ్. రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును. అదిరిపోయిందే, ఇప్పుడేమవుద్ది అన్నారు. టక అదిరిపోయింది, ఇదే చేస్తున్నామని అన్నారు. కంప్లీట్గా ఆ కథ సెకండ్ హాఫ్ షెల్ఫ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు అయినా ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇది అంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా టక్కున తొందర పడచ్చేమో కానీ నేను పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడను. ఎందుకంటే ఇవాళ కూర్చుని ఆయన ఇచ్చిన అవకాశం బాగా వర్క్ చేస్తున్నాం. నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నా రైటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోట శివ గారికి తప్ప 3 ప్రపంచాన్ని తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట, వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట. ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు. 6 నెలల తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. 6 months పట్టింది ఆ క్యారెక్టర్ బిల్డ్ అవటానికి. ఉన్నది 50 minutes అయినా బట్ ఇట్ టుక్ 6 months ఆఫ్ టైం. అంతా కూర్చొని వండాం. ఒక్కొక్క సీను పొదురుగా ఉండాలి, చనిపోయే సీన్ ఎమోషన్గా ఉండాలి. ఈ రవితేజే కరెక్ట్ అనిపించాలి జనానికి. పైగా రవి గారు ఇప్పుడు మాట అనేవాడు, మైత్రి రవి గారు, ఏమండి రవితేజ గారిని తీసుకురావటం నిర్మాతలుగా మాకు ఎక్కడో బర్డెన్, తెలియని బర్డెన్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటేనే ఓ బిజినెస్ అవుద్ది, అది సరిపోతుంది జనరల్ ఓ నిర్మాతకి. రవితేజ గారు అనేసరికి చెప్పుకోవడానికి వినడానికి డెఫినెట్గా క్రేజీ ప్రాజెక్ట్, కానీ ఎక్కడో ఇనీషియల్గా ప్రొడ్యూసర్ లెక్కలో బర్డెనే. 100% అది కూడా దాటి మీకు ఇస్తున్నాం, మేము ఇస్తాం కూడా, ఎందుకంటే మాకు చూడాలని ఉంది ఆ కాంబినేషన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాబీ గారు, మీకు ఇవ్వాలే చెప్తున్నాను, మిస్ఫైర్ అయితే మిమ్మల్ని ఎక్కి దొబ్బేస్తారు మీడియా, రివ్యూస్ కానీ, మీడియా వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ, ఇద్దరు హీరోని హ్యాండిల్ చేయలేకపోయావు అంటారు. మీరు మీ భుజాల మీద పడుతుంది, మా బ్యానర్కి ఏం కాదు.
మేము ఒక మంచి సినిమా కోసం పోరాడాం ప్రయత్నించామని అందరూ అంటారు, బట్ మీరు నలిగిపోతారు చూసుకోండి. కాబట్టి అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఒళ్ళి దగ్గర పెట్టుకొని రాయి, ఇది రూడ్గా చెప్పలేక మీరు నలిగిపోతారు, మీకు రవితేజ గారిని ఇస్తున్నాం బట్ హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా. అది ఆ మాట నా చెవిలో బాగా బలంగా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలి, ఫస్ట్ ఆయన ఓకే అంటాడో లేదో తెలియదు. ఓకే అంటే జనానికి నచ్చాలి. సో ఇలా ఫైనల్గా 6 నెలల తర్వాత రవితేజ గారికి చెప్పడం. రవితేజ గారు ఎలా కన్విన్స్ అయ్యారు దీనికి? అంటే ఈ 6 నెలలు రెగ్యులర్ నేను జనరల్గా బయట హీరోలు, నేను పనిచేసిన హీరోల్ని ఎప్పుడైనా బర్త్డేలకి, న్యూ ఇయర్కి వాటికి విషెస్ పెడతాను తప్ప, రెగ్యులర్గా ఇప్పుడు బయట కనిపిస్తే తప్ప నేను పర్సనల్గా టైం తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి. ఎందుకంటే మీకు ముందే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పింది చాలా ఇంట్రోవర్ట్ని, చాలా తక్కువ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏళ్ళ మీద ఉంటారు 3-4 ఫ్రెండ్స్. ఆ విషయం మొత్తం మీడియాలో తెలిసింది నా ఒక్కడికే. సో సినిమా అయిపోతే ఇంటికి వెళ్తాను, మా పాపతోనే నా ప్రపంచం, ఫ్యామిలీ. సో కానీ ఒకే ఒక హీరోని నేను ఎప్పుడూ కలవాలనుకుంటుండేది మాత్రం రవితేజ గారిని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఎనీ డెవలప్మెంట్ మేము చేస్తామో లేదో పక్కన పెడితే, జనరల్గా వెళ్ళి కింద బాయ్ని పిలిచి అరే ఒక ఆమ్లెట్ ఏరా, పప్పుచారు అన్నం ఏముందిరా కలిపి తీసుకురారా అని ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అంత వచ్చాను ఒక రవితేజ గారి దగ్గరే ఉంది. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను వంటగదిలోకి, అపాయింట్మెంట్ కూడా తీసుకోకర్లా. ఓకే, ఈ 6 నెలలు కలుస్తూనే ఉన్నా, లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యాక్సిన్లు వస్తే ఆయన నేను వాళ్ళ ఫాదర్గా అందరు కలిసి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాం కలిసి. బట్ నేను ఎక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లా. మీ మీద నేను ఇలా పాత్ర అనుకుంటున్నాను, ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్స్కి అమ్మేసాను థాటలు కూడా చెప్పట్లా, రెగ్యులర్గా కలుస్తున్నా. అంటే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారని తెలుసు, అవన్నీ తెలుసు, అప్పటికే వచ్చేసింది కదా. అవును, దట్ వాజ్ ఇన్ ది న్యూస్. 4 సినిమా అప్పటికే కోట్ల శివ గారు, అవును, లూసిఫర్కి అప్పటికే జేఎం రవి గారిని, జేఎం మోహన్ రాజా మన ఏటు మోహన్ గారు అబ్బాయి, ఏటు మోహన్ గారి అబ్బాయిని, తర్వాత నన్ను, తర్వాత మెహర్ రమేష్, 4 డైరెక్టర్లు ఉన్నారు చిరంజీవి గారి లైనప్లో అని మొత్తం కోడే కూసింది ఇండస్ట్రీ మొత్తం. అవును, ఇది తెలుసు. సో 6 నెలలు అయిన తర్వాత ఫైనల్గా చిరంజీవి గారికి చెప్పాను, ఆయన గోహెడ్ అదిరిపోయింది అన్నారు. ఫైనల్గా రవితేజ గారి దగ్గర ఒక రోజు వెళ్ళి కాఫీ తాగుతూ ఉన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆయన పట్టేస్తాడు జనరల్గా, ఆయన బట్టలు అంటే ఫిల్టర్ అంటే బట్టలకు బాగా ఆడుకుందాం అంటుంటాడు ఆయన. ఎందుకు ఫిల్టర్స్ ఎందుకు అబ్బాయి, ఏదో జీవితం మళ్ళీ దానికి ఫిల్టర్స్ వారు వీరు గారు వద్దు, తొక్కలో జీవితం చెప్పు ఏముంది నీ మనసులో అని బ్యాచ్ అయ్యి. సార్ అది మీరు రేపు ఒక 1 hour టైం ఇవ్వాలి నాకు అంట. అవునా ఏడబ్బా ఏంటి స్పెషల్ ఏమన్నా? లేదు సార్ మీకు ఒక కథ చెప్పాలి. అవునా ఇప్పుడు చిరంజీవి గారు అయిన తర్వాతే కదా అన్న. అక్కడ చిన్న పాజ్ ఇచ్చా, ఏంటి అదే చిరంజీవి గారిది అయిన తర్వాత కాదు, మీరు కథ విన్న తర్వాత చిరంజీవి గారి దాంట్లోనే అన్న. ఓ చిన్న క్యూరియాసిటీతో అలా చూశారు నాకు. నాకు అది చిరంజీవి గారి సినిమాలో నా మీద ఏమైనా అనుకుంటున్నావా అని. అవన్నీ వద్దు సార్, నాకు టెన్షన్గా వద్దాయి, నాకు 1 hour ఇస్తే మీకు కథ చెప్తా, మీకు నచ్చితే చేదురు కానీ లేదంటే లేదు అన్న. నా గోడు వెళ్ళబోసుకుంటాను రేంజ్లో, ఎందుకంటే నాకు వేరే సెకండ్ ఆప్షన్ లేదు. మేము ఫిక్స్ అయిపోయి 6 నెలల నుంచి. అవును, చిరంజీవి గారు ఫిక్స్, ప్రొడ్యూసర్ ఫిక్స్, టీమ్ ఫిక్స్. నేను వాళ్ళిద్దరు సినిమా నేను చూసి, మీరు చూసిన వాళ్ళ తెలివి నేను చూసేసా 6 నెలల క్రితం. అదే నీకు ఇప్పుడు చెప్తున్నా, వార్నింగ్ కూడా వచ్చేసింది. సో ఫైనల్గా అంటే మీరు కదేనండి సార్, నచ్చితే చేద్దాం లేదంటే లేదన్న. వద్దులే అబ్బాయి, ఎందుకు అంటే షెడ్యూల్స్ అన్నీ టైట్గా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి, ఈ టైంలో నేను అన్నయ్య సినిమా విని నువ్వు చెప్పినంత సింపుల్గా ఉంటావు, నేను విని నచ్చలేదంటే మళ్ళీ అన్నయ్య దగ్గర రవి నచ్చక వదిలేశాడనే మాట నాకెందుకు, నేను ఆయన చాలా బాగా అన్యోన్యంగా ఉంటాం, తోడబుట్టిన సొంత అన్నతమ్ముళ్ళగా ఉంటాం, అన్నయ్యది వదిలే అన్నాడు. నేను వెంటనే సార్ మీరు నమ్ముతారు లేదు, నా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు కథ వినండి, నచ్చలేదంటే మీకు నాకే, రవి గారికి చెప్పను, నవీన్ గారికి చెప్పను, చిరంజీవి గారికి చెప్పను, నా టీం కూడా చెప్పను. ఇవాళ ఇక్కడ కలుసిన సంగతి ఎవరికి తెలియదు. నచ్చితే టాప్ ముందు తీసుకెళ్ళను ఫర్దర్, నచ్చితే న్యూస్ అవుతుంది, నచ్చలేదంటే ఒక కాఫీ వేస్ట్ మీకు అంతే అన్న. వద్దులే బాబు నా మాట దా, నువ్వు సినిమా చేసుకురా, నీ చెప్తాగా ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినా మోస్ట్ వెల్కమ్, నువ్వు కథ చెప్తే నేను చేస్తా, ఇవన్నీ వద్దులే అబ్బాయి నా మాట దా అని కింద దాకా వచ్చి కారెక్కిచ్చాడు. వెళ్ళిపోయా, అయ్యో కదలట్లేదు వెళ్ళి నాకు. వెళ్ళిన ఒక 2 hours మెసేజ్, టుమారో 11 AM గుడ్ నైట్ అని మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే వెళ్ళి కట్ చెప్పేశాను. ఇప్పుడు మీరు చూసిన పాత్ర
ఆల్మోస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ తీసేస్తే ఆల్మోస్ట్ అదే వరల్డ్. నేను ఏం చేశానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారు లేని ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాను. ఎందుకంటే ఫస్ట్ కథ అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ వేర్ దట్ క్యారెక్టర్ కమ్స్ అన్నది అర్థం కాదు. లేకపోతే మాయ చేసి సార్ ఇక్కడి నుంచి కథ సార్ అనకూడదు. అవును, ఎందుకు ఫెయిర్ గేమ్ ఆడదాం అని ఫస్ట్ చిరంజీవి గారు రావడానికి ముందు టైటిల్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ అన్న 1 hour పట్టింది. బాగున్నా బాయ్ ఫస్ట్ హాఫ్ నా పాత్ర ఇప్పుడు రాలేదు కదా, రాలేదు సరే గ్రీన్ టీ వచ్చింది తాగి ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాను. విన్న వెంటనే ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ ఒక్క పని చేయవు నువ్వు, ఒక్క పని చేయవు, నా లైనప్పుడు లేకుండా ఏంటి బాబు ఇది, బాగుంది అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది, అన్నయ్యతో నాకు ఎప్పటి నుంచో ఉంది చేయాలని, చాలా బాగున్నాయి. పైగా అప్పుడు చెప్పింది ఇంత డీటెయిల్స్ కూడా లేవు. తమ్ముడు కాన్ఫ్లిక్ట్ వరల్డ్ ఉంది, బట్ ఆయన తెలుసు ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాడు కాబట్టి డెవలప్మెంట్ నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్తావు, మనం రిలాక్స్ అయ్యాము. అవును, బేసిక్గా రైటర్ అవటం వల్ల ఏంటంటే చివరి మినిట్ దాకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, రాస్తూనే ఉంటాం. మీరు స్కూల్ డేస్లో ఎక్కువ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాస్తూ ఉంటాం మనం, ఆ పగలతో ఇక్కడ తీర్చుకుంటుంటాం.